Dear Alpha community, hope you are doing well. మనము పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసేటప్పుడు హై పేయింగ్ క్లయింట్స్ కావాలంటే ఎంత బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఈ బడ్జెట్ ని మనం ఎలా ఎలాకేట్ చేయాలి, ఈ బడ్జెట్ మన దగ్గర ఉన్నా కానీ మనము లీడ్స్ ఎక్వైర్ చేయడానికి ఉండే స్ట్రగుల్స్ ఏంటి, ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, మన బిజినెస్ కి ప్రొడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, హై పేయింగ్ క్లయింట్స్ కోసము అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఐ విల్ టెల్ యూ ఇన్ దిస్ సెషన్. Then why to let's get into this session. This is exclusive for the business owners only. How more paid budget is required to get quality leads for high ticket offers. First we need to understanding high ticket offers need higher ad budget. గుర్తుపెట్టుకోండి, మనము హై టికెట్ కి లెట్స్ ఎగ్జాంపుల్ ద ప్రైస్ ఇస్ ఓకే, కొన్ని బిజినెసెస్ కి వాళ్ళ ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ ఉండొచ్చు, బట్ వాళ్ళు 30 రూపీస్ కి అనేది సో మార్కెటింగ్ అనేది చేస్తుంటారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఏ హై టికెట్ ఆఫర్. ఓకే, సో కొంతమందికి 1 CR టికెట్ ఉంటుంది, సో ఈ 1 CR ని 1.5 CR కి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది హై టికెట్ ఆఫర్. Got it? So high ticket offers need higher ad budget. Okay, so definitely గా బడ్జెట్ అనేది ఎక్కువగానే రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, ప్రీమియం బయర్స్ నీడ్ మల్టిపుల్ టచ్ పాయింట్స్. ఎవరైతే సో ప్రీమియం బయర్స్ అంటే ఎవరు, హై నెట్వర్క్ ఇండివిజువల్స్. ఒక ప్రొడక్ట్ ని తీసుకోవడానికి వాళ్ళకి మల్టిపుల్ టచ్ పాయింట్స్ అనేది ఉంటాయి. సమ్హౌ వాళ్ళు డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో, డిఫరెంట్ వర్టికల్ లో వాళ్ళ ప్రొడక్ట్ ని పర్చేస్ అనేది చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కాంటెక్స్ట్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, దెన్ లాంగర్ డెసిషన్ మేకింగ్ సైకిల్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆఫర్ ని గ్రాబ్ చేయలేరు. ఓకే, సో వాళ్ళకి సర్టెన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. మనం కీప్ ఆన్ పబ్లిషింగ్, కీప్ ఆన్ టెల్లింగ్, కీప్ ఆన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొడక్ట్ బెనిఫిట్స్ అండ్ సర్వీస్ బెనిఫిట్స్, ఇంత టైం అనేది పడుతుంది. సో దట్స్ ద రీజన్. సో హయ్యర్ నెట్వర్క్ ఇండివిజువల్స్ అనేది అంత త్వరగా డెసిషన్ తీసుకోరు. ఇట్ టేక్స్ మచ్ టైం. బడ్జెట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్, నాట్ ఎక్స్పెన్సివ్. మనం ఎప్పుడైతే మన బిజినెసెస్ కి హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ని మనం ఎక్వైర్ చేయాలనుకుంటున్నామో, సో ఈ సినారియో వచ్చేసి మనము బడ్జెట్ అనేది ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఓకే, అంతేగాని ఈ బడ్జెట్ ని ఎక్స్పెన్సివ్ మోడ్ లో కనుక తీసుకుంటే క్యాంపెయిన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కీప్ ఆన్ ఇంక్రీజ్ కనుక చేస్తూ ఉంటే సో హై నెట్వర్క్ ఇండివిజువల్స్ మన బిజినెస్ కి సో అప్రోచ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గాట్ ఇట్? సో దట్ ఇస్ ద సినారియో. దెన్ ఇఫ్ యూ గో విత్ ద సెకండ్ వన్, సో రీటార్గెటింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఎప్పుడైతే మనము రీటార్గెటింగ్ అనేది స్టాప్ చేస్తామో దెన్ దట్ ఈస్ ద గోయింగ్ టు ఫెయిల్యూర్ మోడల్. సో టు గెట్ ద హై నెట్వర్క్ ఇండివిజువల్స్, సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెడిక్టబుల్ రెవెన్యూ. మనము ఒక సిస్టమ్ ని కనుక బిల్డ్ చేసుకోగలిగితే ఒక ప్రెడిక్టబుల్ రెవెన్యూ అనేది సో జనరేట్ చేయడానికి, ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సిస్టమ్. సిస్టమ్ ఇన్ ద సెన్స్ సో ద సేమ్ సినారియో, ఒక ప్రాపర్ బడ్జెట్ అనేది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయటము, ఈ ప్రాపర్ బడ్జెట్ ని ప్రాపర్ గా ఆప్టిమైజేషన్ చేయటము, సో వీటికి CRM టూల్ కి సంబంధించిన సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఇవ్వటము, సో కన్సిస్టెన్సీగా రీటార్గెటింగ్ అనేది చేయటము. సో వీటన్నిటికీ ఇట్ టేక్ సమ్ టైమ్. సో సమ్ టైమ్స్ 7 days టైం పట్టొచ్చు, లేదంటే 14 days టైం పట్టొచ్చు, లేదంటే మోర్ దెన్ 1 month అనేది టైం పట్టొచ్చు. గట్ ఇట్? సో ఈ సిస్టమ్ అనేది బిల్డ్ చేసుకోలేకపోతే సో ప్రెడిక్టబుల్ రెవెన్యూ అనేది మనం జనరేట్ చేయలేము. ఓకే, సో దట్ ఈస్ ద హ్యాపెన్. ఫస్ట్ బడ్జెట్ రిక్వైర్మెంట్ తెలుసుకోవడానికి సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. దెన్ వి గో టు ద నెంబర్స్ అండ్ ద లాజిక్. వాట్ ఇట్ ఈస్ ద నెంబర్స్ అండ్ ద లాజిక్ ఫోకస్. హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ని అట్రాక్ట్ చేయాలి అంటే, ఇన్ ద సెన్స్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా రన్ చేయాలి అంటే, సో ఫస్ట్ మనకి లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ద నెంబర్ సిస్టమ్ అనేది అర్థం కావాలి. సో వాట్ ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ నెంబర్ సిస్టమ్. పేడ్ బడ్జెట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మల్టిప్లైయర్. సో పేడ్ బడ్జెట్ ని మనం ఇంప్రూవ్ చేస్తూనే ద బెస్ట్ బడ్జెట్ అనేది సో బెస్ట్ రెవెన్యూ అనేది జనరేట్ చేయగలుగుతాము. ద ఫ్లో ఇట్ ఈస్ లుక్ లైక్, సో హై టికెట్ ప్రైస్ కనుక ఉంటే సో కాస్ట్ పర్ లీడ్ అనేది కూడా మనం ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ లీడ్స్ అనేది జనరేట్ అవుతూ ఉండాలి. అలాగే సేల్స్ టార్గెట్ అనేది డిఫైన్ అయి ఉండాలి. తర్వాత ROI అనేది ప్రాపర్ గా ఉండాలి. సో దీన్ని మనము డీకోడింగ్ అనేది చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ROI అనేది ఇప్పుడు మనం 5 CR అనేది తీసుకోవాలనుకున్నాము. వాట్ ఈస్ ద బడ్జెట్? లెట్స్ ఎగ్జాంపుల్ నేను 5 lakhs అనేది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను యాడ్స్ మీద. ఓకే, సో ఈ 5 lakhs లో కాస్ట్ పర్ లీడ్ ఎంత వస్తుంది, అలాగే ఇదే 5 lakhs బడ్జెట్ కి ఎన్ని లీడ్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, అలాగే సో ఏ టైంలో మనము సేల్స్ అనేది క్లోజ్ చేయాలి, ఈ 3 things కనుక మనం గుర్తుపెట్టుకుంటే సో ఈ 5 lakhs యాడ్ బడ్జెట్ కి సో 5 CR ROI అనేది మెజరబుల్ చేయగలుగుతాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్లో. ఈ ఫ్లో ని మనం ఎలా అర్థం చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అనేది దట్ ఈస్ ద మ్యాటర్. ఓకే,
ఇఫ్ యూ గో విత్ నెక్స్ట్ అండర్ బడ్జెటింగ్ కిల్స్ స్కేలింగ్. అండర్ బడ్జెటింగ్ అంటే సో లో బడ్జెట్ తో మనము మార్కెట్ ని సో ఆప్టిమైజేషన్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా అది మనకి క్యాంపెయినింగ్ అనేది పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో యూజువల్లీ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కి పర్ మంత్ పర్ వీక్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ అర్జెన్సీ సో మినిమం 50,000 రూపీస్ నుంచి 10 lakhs బడ్జెట్ ఉంటుంది. ఇట్ ఈస్ యాక్చువల్ గా ట్రూ. సో వీఆర్ ఇన్ టు ద ఏజెన్సీ లెవెల్ ఆఫ్ ద మార్కెటింగ్ కాబట్టి సో మినిమం 10 lakhs అనేది ఎక్కువ మంది పర్ మంత్ స్పెండ్ చేస్తూ ఉంటారు బడ్జెటింగ్ కి. ఓకే, సో మీ స్మాల్ టికెటింగ్ సైజ్ కనుక ఉంది అంటే స్మాల్ టికెట్ సైజ్ ఇన్ ద సెన్స్ ఓకే మీరు 5,000 సర్వీస్ అనుకుందాం. ఓకే, సో మీ సర్వీసెస్ 5,000 అనుకుందాము. సో ఒక టికెట్ 5,000 సర్వీస్ వస్తుంది, లేదంటే ఒక ప్రొడక్ట్ 5,000 అనుకుంటే మినిమం అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ అనేది 50K పర్ మంత్ ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ 10 lakhs సో డిపెండ్స్ ఆన్ ఓకే మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి సేల్స్ రిక్వైర్మెంట్ బట్టి బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. కానీ గుర్తుపెట్టుకోండి హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ని మనం పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా గ్యాదర్ చేయాలన్నా కానీ లీడ్ ఎక్విజిషన్ చేయాలన్నా కానీ మినిమం బడ్జెట్ 50K అనేది ఉండాలి. ఓకే, సో లెస్ దాన్ 50K నేను జనరేట్ చేస్తాను అంటే ఎస్ వీ కెన్ జనరేట్, బట్ లీడ్ క్వాలిటీ అనేది ప్రాపర్ గా ఉండకపోవచ్చు. ఇఫ్ యూ గో విత్ ద నెక్స్ట్ వై బిజినెసెస్ ఓనర్స్ ఫెయిల్ ఇన్ హై టికెట్ యాడ్స్. సో హై టికెట్ యాడ్స్ లో బిజినెస్ ఓనర్స్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతారు అంటే సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండింగ్ ద మిస్టేక్స్. ఓకే, లో డైలీ బడ్జెట్. సో బడ్జెట్ అనేది సో లోగా ఉంటుంది. సో నో ప్రాపర్ ఫనల్ అనేది ఉండదు, రీటార్గెటింగ్ అనేది ఉండదు, అండ్ స్టాప్ యాడ్స్ టు ఎర్లీ. సో లెట్స్ ఎగ్జాంపుల్ కొంతమంది 50K బడ్జెట్ తో వస్తూ ఉంటారు. ఓకే, నేను 50K పర్ మంత్ ట్రై చేస్తాను సో నాకు వచ్చిన లీడ్స్ అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ అనేది సింగిల్ అడ్వర్టైజ్మెంట్స్ తో ఎప్పుడూ సక్సెస్ అవ్వదు. అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ సక్సెస్ అవడానికి మల్టిపుల్ యాడ్స్ ని మనము ఎంత ఎర్లీగా ఎంత కన్సిస్టెన్సీగా రన్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే యాడ్స్ అనేది సక్సెస్ అవుతాయి, బెటర్ క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేస్తాం. గాట్ ఇట్. వై డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్? వై డిజిటల్ మార్కెట్స్ అన్నప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, డిజిటల్ మార్కెట్స్ కావచ్చు, మనలాంటి రిక్వైర్మెంట్ ఉన్నవి ఎన్ నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ ప్రీవియస్ క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలుగుతారు. కానీ ఎవ్రీ క్యాంపెయినింగ్ అనేది ఎవ్రీ డిజిటల్ మార్కెట్ కావచ్చు, ఎవ్రీ ఏజెన్సీస్ కావచ్చు, ఇట్ ఈస్ ద మోర్ ఛాలెంజబుల్, రైట్? సో ప్రతిదీ ఛాలెంజ్ గానే ఉంటుంది. సో బికాస్ సో మచ్ ఆఫ్ ద కేస్ స్టడీ అనేది చాలా రిక్వైర్మెంట్. గాట్ ఇట్. బట్ హై నెట్వర్క్స్ ఇండివిజువల్స్ ని మనం టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా ఎర్లీ స్టేజెస్ లోనే క్యాంపెయిన్స్ అనేది మనం స్టాప్ చేస్తూ ఉంటాము. ఓకే, డోంట్ డూ దాట్. సో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద స్మార్ట్ వే స్ట్రాటజీ? సో టెస్టింగ్ ఫేజ్. ఓకే, మనం ఖచ్చితంగా మనం లీడ్స్ని ఎక్వైర్ చేయాలి అన్నప్పుడు ఒక టెస్టింగ్ ఫేజ్ అనేది మనం తీసుకోవాలి. అంటే ఏబీ టెస్టింగ్ అనేది మోర్గా చేస్తూ ఉండాలి. ఆప్టిమైజింగ్ ఫేజ్కి వెళ్ళాలి. అంటే అడ్వర్టైజ్మెంట్ని ఏ స్టేజ్లో బెటర్గా మనం ఆప్టిమైజేషన్ చేయాలి. సో మనకి లీడ్ కాస్ట్ అనేది 5 రూపీస్ వస్తుంది అనుకుందాము. ఓకే, సో 5 రూపీస్ లీడ్ కాస్ట్ ఉన్నప్పుడు ఈ లీడ్ కాస్ట్ రెడ్యూస్ చేయాలా? సో ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే మన బడ్జెట్ ఎంత ఇంక్రీజ్ చేయాలి? ఓకే, సో ఆ ఫేజ్ అనేది మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఫేజ్ తెలుసుకోవాలి అంటే ఎనలైటిక్స్ గురించి మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. గాట్ ఇట్. దెన్ స్కేలింగ్ ఫేజ్. సో మనం ఏజెన్సీస్తో వర్క్ చేసినప్పుడు కానీ మనం ఇండివిజువల్గా కానీ సో మనము ROI అనేది ప్రాపర్గా ఎప్పుడు రీచ్ అవ్వగలుగుతున్నాము, ఒక బ్రేక్ ఈవెన్ రీచ్ అయితే మనం ఏ స్టేజ్లో స్కేలింగ్కి వెళ్ళాలి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో మిస్టేక్స్లో వచ్చేసి లో బడ్జెట్ 100% లో బడ్జెట్ దగ్గరే ఆగిపోతూ ఉంటారు. సో ప్రాపర్ ఫనల్ స్ట్రాటజీ అనేది ఉండదు. సో రీటార్గెటింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. ఓకే, సో 90% ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ ఈ 4 స్టెప్స్ లోనే సో క్లోజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇన్ ద సెన్స్ గివ్ అప్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, సో స్టాప్ గెస్సింగ్, స్టార్ట్ సిస్టమ్ బేస్డ్ మార్కెటింగ్. ఓకే, వాట్ ఇట్ ఈస్ ద స్టాప్ గెస్సింగ్? సో నేను ఒక 50,000 రూపీస్ బడ్జెట్ నాకు ఒక 100 లీడ్స్ వస్తాయి అంటారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టాప్ గెస్సింగ్. స్మార్ట్ సిస్టమ్ బేస్డ్ మార్కెటింగ్. సో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్మార్ట్ సిస్టమ్ బేస్డ్ మార్కెటింగ్? సి ఒక సిస్టమ్ ని కనుక బిల్డ్ చేస్తే మనకి ప్రాపర్ రిజల్ట్ అనేది ఎలా వస్తుంది అనేది మనం మెజర్ చేసుకోగలుగుతాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్మార్ట్ స్ట్రాటజీ. ఓకే, చాలా మందికి సో ఒక సిస్టమ్ బిల్డ్ చేయడం అనేది తెలియదు. యాడ్స్ అనేది సో ఏజెన్సీస్ అండ్ ఫ్రీలాన్సర్స్ కి ఇస్తూనే ఉంటారు కానీ ఒక సిస్టమ్ ప్రకారం లీడ్స్ జనరేట్ అవుతున్నాయా లేదా అనేది ట్రాకింగ్ చేసుకోలేకపోతూ ఉంటారు. దట్ ఈస్ ద బిగ్ రీజన్. ఓకే, దెన్ హై టికెట్ నీడ్స్ ఏ మార్కెటింగ్ సిస్టమ్. ఓకే, నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మార్కెటింగ్ సిస్టమ్. సో ఒక స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయాలి. సో ఫస్ట్ ఎక్కువ లీడ్స్ జనరేట్ అయ్యే విధంగా చూడాలి. సో ఆ ఎక్కువ ట్రాఫిక్ వస్తే మనకి లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. లీడ్స్ ని బై చేయడం కంటే నర్చర్ చేయడం అనేది చాలా ఈజీ. వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద నర్చరింగ్? సో ప్రొడక్ట్ కావచ్చు, లేదు
లేదు అంటే సర్వీస్ కావచ్చు, వీటికి సంబంధించిన అవేర్నెస్ అనేది మార్కెట్ కి ఫస్ట్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ గో టు ద మార్కెటింగ్. ఓకే, అవేర్నెస్ క్రియేట్ చేయకుండా నేను డైరెక్ట్ గా మార్కెట్ ని పర్చేజ్ చేస్తానంటే అన్లెస్ అంటిల్ ఈ మార్కెట్ హ్యూజ్ బెనిఫిట్ కనుక ఉంది అంటే మనకి సేల్స్ అనేది జనరేట్ అవుతాయి. ఈ మార్కెట్ కి అసలు బెనిఫిట్స్ లేవు, ఇట్ ఇస్ ఏ టిపికల్ ప్రొడక్ట్స్ దాని రెగ్యులర్ ఇన్ ద మార్కెట్ అనుకున్నప్పుడు సో మనము డైరెక్ట్ గా మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేస్తే సేల్స్ అనేది చేయలేము. ఓకే, సో లీడ్ నర్చరింగ్ లో మన ప్రొడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, మార్కెట్ కి ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, డైరెక్ట్ మార్కెటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది స్ట్రేంజర్ థింగ్ అవుతుంది. ఓకే, డోంట్ డూ దాట్. తర్వాత కాల్స్ అనేది పికప్ చేయాలి. సో కాల్స్ లో వీటిలో మనకి ఫాలోఅప్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫాలోఅప్ లేకుండా ప్రాపర్ కన్వర్జేషన్ జరగదు. ఈ ఫాలోఅప్ ని కన్వర్జేషన్స్ అండ్ విజిటింగ్ ఆర్ ఎల్స్ పర్చేసింగ్ మోడ్, ఓకే, ఈ సినారియోలోకి తీసుకొని వెళ్ళాలి. సో ప్రాపర్ టార్గెట్ లోకి వెళ్ళిన తర్వాత దెన్ మన క్యాంపెయినింగ్ బడ్జెట్ కావచ్చు, లేదు అంటే మార్కెటింగ్ బడ్జెట్ కావచ్చు, మార్కెటింగ్ క్యాంపెయినింగ్ కావచ్చు, సో దెన్ స్కేల్ చేయాలి. సో మనకి ఎక్కడైతే బ్రేక్ ఈవెన్ లేకుండా మనం ఫార్వర్డ్ వెళ్తామో, ఓకే, బ్రేక్ ఈవెన్ లేకుండా మనం స్కేలింగ్ లోకి వెళ్తామో, సో దట్ ఈస్ గోయింగ్ టు ద ఫెయిల్యూర్ మోడల్. ఓకే, so don't do that. This is all about the structure. Okay, then go to the reality. So we'll check the reality. Okay, what it is exactly. Premium clients require trust building. గుర్తుపెట్టుకోండి, ప్రీమియం క్లయింట్స్ ఎప్పుడైనా కానీ ట్రస్ట్ బిల్డింగ్ అనేది చేస్తూ ఉంటాయి. ట్రస్ట్ బిల్డింగ్ రిక్వైర్స్ ద బడ్జెట్. ఓకే, ట్రస్ట్ బిల్డింగ్ అవడానికి బడ్జెట్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద బడ్జెట్. ఓకే, బడ్జెట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. ఆ బడ్జెట్ అండ్ కన్సిస్టెన్సీతో మనకి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద రియాలిటీ. లెర్న్ టు బిల్డ్ ద ప్రెడిక్టబుల్ లీడ్ సిస్టమ్. తర్వాత మనము ఒక సిస్టమ్తో ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ అనేది మనం మెజర్ చేయొచ్చు. ఓకే, ఇవేమీ కాకుండా నాకు హై టికెట్ లీడ్స్ రావాలి అంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. ఓకే, దిస్ ఇస్ ద హోల్ సినారియో. హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ని మన ప్రొడక్ట్ సంబంధించింది అలాగే సర్వీసెస్ గా ఆఫర్ చేయాలి అంటే పెయిడ్ స్ట్రాటజీ అనేది ఇలా ఫాలో అయితే దెన్ యూ కెన్ గెట్. ఓకే, అడ్వర్టైజ్మెంట్ పే చేసాము, యాడ్స్ రావాలి అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డెఫినెట్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద హోల్ సిస్టమ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద సేమ్ డిజిటల్ మార్కెటింగ్ as a business owners from the Digital Beware Alpha community, definitely we will take care of you. We will train in the best way. That is all about the practical and business focused learning and implementation based learning and real businesses case studies, community and strategy support designed especially for the business owners. Everything అనేది business owners కోసం మాత్రమే డిఫైన్ చేస్తాము. The training and everything. Our aim is to help the businesses owners grow their businesses using the digital marketing in the most practical way, and it helps to generate the more businesses grow through the value driven learning. మీరు యాజ్ ఏ బిజినెస్ ఓనర్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడమే కాకుండా మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మీరు ఓన్గా గ్రో అవ్వడం కోసం మీ సిస్టమ్ బిల్డ్ అవుతుంది, లేదు మీరు టీమ్తో కొలాబరేట్ చేసేటప్పుడు ఆ టీమ్ దగ్గర నుంచి బెస్ట్ ప్రొడక్టివిటీ ఏ విధంగా తీసుకొని రావాలి అనేది యూ డెఫినెట్లీ మెజర్. ఫెయిల్యూర్ లేకుండా కన్సిస్టెన్సీతో గ్రోత్ అనేది చూడగలుగుతాం. Okay, this is all about the today's sessions. Do the best practice with the Digital Beware Alpha community and all the best.